హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా చేయాలో నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నా. ఇక్కడ నేను ఆలు పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని తీసుకున్నా. ఎక్కువ ఆలుయే తీసుకున్నా, ఎందుకంటే ఇది లోపల ఒక్కోసారి చుక్కలు చుక్కలుగా నల్లగా అలా అనిపిస్తాయి. సో ఆ ముక్కలన్నీ పక్కకి తీసేస్తాను కాబట్టి నేను ఎక్కువ ఆలు తీసుకున్నా. మనం కట్ చేసుకున్న తర్వాత ముక్కలైతే కొన్నే అవుతాయి. ఇక్కడ నేను చూసారు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసి తీసుకుంటున్నాను. ఇవన్నీ ఏం చేస్తున్నా అంటే ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని అందులో వేసేస్తున్నాను ఈ కట్ చేసిన ముక్కలన్నీ. మీరు ఇంకా సన్నగా కావాలంటే కూడా సన్నగా కోసుకోవచ్చు, బట్ ఆలు చాలా త్వరగా ఫ్రై అయిపోద్ది కాబట్టి నేను కొంచెం ఈ ఈ సైజులో తీసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మ్యాక్సిమం 4 మినిట్స్, 3 to 4 మినిట్స్ అనమాట పెట్టుకొని మధ్యలో ఇలా తిప్పుతున్నాను. ఆ సాల్ట్ వేసాను కదా ఏదైతే, అది మొత్తం కలిసిపోయి ఈ వాటర్లో జస్ట్ బాయిల్, అంటే బాయిల్ అని చెప్పలేను కానీ ఒక మ్యాక్సిమం ఒక 4 మినిట్స్ ఉంచాలి స్టవ్ ఆన్ చేశాక. అంటే మరీ ఇలా ఉడికిపోయినట్టు పొంగిపోయి వాటర్ అలాగేం అవ్వదు, ఎందుకంటే నేను 3 మినిట్సే పెడుతున్నాను కదా ఇక్కడ. జస్ట్ వాటర్ వేడెక్కుతుంది. చూసారు కదా ఎలా ఉందో. మరి ఉడికిపోయి ఎక్కువ సేపు అట్లా కాకుండా ఒక 3 to 4 మినిట్స్ అనమాట పెడితే ఇంకా ఆల్మోస్ట్ తీసేస్తున్నాను నేను. ఇది ఒక 3 మినిట్స్ అయిపోయింది. ఇంకా కొంచెం పైన అలా నురుగులా వస్తుంది కదా, నేను ఇది ఆఫ్ చేసేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్లో నుంచి ఆలు మొత్తం తీసేసి ఒక టిష్యూలో వేసేసుకుంటున్నా. అంటే వాటర్ లేకుండా అనమాట. ఇక్కడ సాల్ట్ ఏంటంటే మీరు ఆ ముక్కలకి ఎంత సరిపడినంతగా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పగా అయిపోతాయి. జస్ట్ అంటే లైట్గా అనమాట. ఇప్పుడు మిగతాది కూడా పైన చెమ్మ లేకుండా నేను ఇంకో టిష్యూతో అద్దేసుకుంటున్నాను ఈ ముక్కలన్నీ. ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేస్తున్నానంటే ఒక వెడల్పు బాక్స్ అనమాట, వెడల్పు బాక్స్ తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక జస్ట్ ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను నేను. అంటే ఈ ముక్కలకి సరిపడా నాకు 2 స్పూన్స్ పడుతుంది. ఒకవేళ ఎక్కువ వేసుకున్నా కూడా మనం ఏంటంటే ఆ ముక్కకి పట్టినంతే పడుతుంది. ఇప్పుడు ఇది మొత్తం బాక్స్ ఏం చేయాలంటే మూత పెట్టేసి స్పీడ్గా మొత్తం ఇట్లా కలుపుతాం కదా బాక్స్, అట్లా కలపాలన్నమాట. ఒకవేళ ఎక్కువ తీసుకుంటే కూడా మిగిలిపోద్ది గిన్నెలో, ఆ ముక్కలకి అతుక్కున్నంతే అతుక్కుంటుంది. కొంచెం ఫాస్ట్గా మొత్తం ఇట్లా అంటే షేక్ చేస్తాం కదా, అట్లా షేక్ చేస్తే అది సరిపోదు. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్కి తిప్పేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి మొక్కకి ఎంత పట్టాలో అంతే పడుతుంది. మిగతా ఒకవేళ ఎక్కువైపోయినా అలా సైడ్ మిగిలిపోయింది కదా కార్న్ఫ్లోర్, అట్లా మిగిలిపోద్ది అనమాట. అదే ఇప్పుడు దీనికి సరిపోలేదు అంటే ఆలు అలా ఆలులానే కనిపిస్తుంది, ఇలాగా రాదనమాట. సో అప్పుడు ఇంకొంచెం కార్న్ఫ్లోర్ వేసుకొని మళ్ళీ షేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా టెక్స్చర్ ఇలా రావాలి. యాక్చువల్ ఏంటంటే దానికి ఇలా అద్దినట్టుగా కూడా కాదు, మొత్తం ఆ చెమ్మ పీల్చుకున్నంత కార్న్ఫ్లోర్ అనమాట. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను దానిలో. ఇక్కడ ఈరోజు నేను రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకున్నా, సో అందుకే కలర్ అలా ఉంది. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కార్న్ఫ్లోర్ వేసి ఆలుకి మిక్స్ చేసి పెట్టాం కదా, సో అది నేను వేసి వేగిస్తున్నాను ఆయిల్లో. మామూలుగా అయితే ఆలు డైరెక్ట్గా వేగిస్తే అతుకుపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే అసలు చాలా నీట్గా వచ్చేస్తుంది, దేనికి దానికి సపరేట్గా అయిపోతుంది. ప్లస్ కలుపుతున్నా కూడా చాలా అనమాట ఫ్రీగా, ఎట్లా అంటే పాపడ్ ఏదో వేగిస్తున్నట్టు అట్లా ఉంటుంది. మరీ రెడ్గా రావద్దు, మరీ ఎక్కువ వేగిపోయినా అంత నాకైతే నచ్చదు. మరీ ఎక్కువైపోయినా ఏదో ఎండిపోయినట్టుండే, ఈ కలర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. సో నేను ఇక్కడ తీసేస్తున్నాను ఇప్పుడు.
తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకుంటున్నాను ఇవి. దానికి ఉన్న ఆయిల్ కొంచెం పీల్చేస్తుంది కదా. ఇలా తీసుకున్న ఆలు అన్నీ వేపి నేను ఆ టిష్యూలో తీసేసుకుంటున్నాను. కలర్ అయితే చూసారు కదా, ఆ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ప్లెయిన్‌వి తినేసినా బావుంటాయి. కొంతమంది సాస్‌తో తింటారు. నేనైతే సాస్‌తోని తింటాను. మయోనైస్‌తో కూడా బావుంటాయి చాలా. నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి. బయట దానికన్నా 100 టైమ్స్ బాగున్నాయండి. చాలా బాగున్నాయి నిజంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.